విశ్వక్ సేన్ డైరెక్ట్ చేసింది, రాసింది, హీరోగా నటించింది కల్ట్ మూవీ టీజర్ని అయితే ఇందాక రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలంటే ఇండియాస్ ఫస్ట్ స్లాష్లర్ అని, అంటే లైక్ ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్ మీద ఇంత మట్టికి ఎలాంటి సినిమా రాలేదు అనేటటువంటిది ఆయన ఒత్తి చెప్పిండు. లైక్ గేమ్ ఆడిచ్చింది అనమాట. ఒక గోవాలో అయితే ఒక పబ్ ఉంది, ఆ పబ్లో అందరూ కూడా కల్ట్ అనేటటువంటి గేమ్ నడుస్తుంది, కల్ట్ అనేటటువంటి ప్రోగ్రామ్ నడుస్తుంది. ఆ పాస్ కోసం కొట్టుకొని అందరైతే అందులోకి రావడం జరిగింది. అందులో వచ్చిన వాళ్ళందరినీ కూడా గేమ్స్ పెట్టి చంపేయడం జరుగుతుంది అనమాట. సో చంపడానికి గల రీజన్ ఏంది, ఆ తర్వాత ఈ గేమ్ని పుట్టించినటువంటి మాస్టర్ విశ్వక్ భాయ్ అయితే ఎంట్రీ ఇచ్చిండు. ఒక్కొక్కరిని మామూలుగా నరకట్ల. ముందు ఒక బుడ్డ బొమ్మను చూపించారు, ఆ బొమ్మ అయితే చాలా రూత్లెస్గా, చాలా క్రూయల్గా చంపుతుంది. అంతకన్నా రూత్లెస్గా, అంతకన్నా క్రూయల్గా అందరినీ వేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో దానికి గల కారణం ఏంది అనేటటువంటిది మనమైతే సినిమాలో చూడాలనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఇది నాకు కొద్దిగా స్క్విడ్ గేమ్ వైబ్ అయితే అనిపించింది. లైక్ హాలీవుడ్ నుండి కాపీ కొట్టారా, ఇన్స్పైర్ అనేటటువంటిది మీరే పెట్టేయండి, నేనైతే దాని మీద ఎక్కువ డిస్కషన్ చేయదలుచుకోవాలా. మన హాలీవుడ్ నుండి కొన్ని గేమ్స్ని, కొన్ని సీన్స్ని కాపీ చేశారనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎంత రూత్లెస్ సినిమా రాలేదా, ఇంత క్రూయల్ సినిమా రాలేదా, ఎంత బ్లడ్ బాత్ సినిమా రాలేదా అంటే అలానే మార్కో మూవీ ఒకసారి లుక్ అయ్యండి, ఎంతకన్నా ఘోరంగా ఉంటుంది. ధురంధర్ సినిమాలో రెహమాన్ డెకాయిట్ వాళ్ళ నాన్న ఎట చంపుతాడు, ఎంతకన్నా రూత్లెస్గా ఉంటుంది. సో బ్లడ్ బాత్లో మనుషులను చంపే దాంట్లో ఇంతకన్నా డబుల్ సినిమాలు వచ్చాయి, కానీ ఇలా గేమ్ ఆడి చంపడం రాలేదు అనేటటువంటి వాళ్ళ ఉద్దేశం. ఆల్రెడీ ఫుల్ రియాక్షన్ వీడియో ఉంది, కింద కనపడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి. మీకు